ఈ అవకాశం కల్పించిన ఇంపాక్ట్ వాళ్ళకి నమస్సుమాంజలు. థ్యాంక్ యూ గంప, అండ్ థ్యాంక్ యూ ద ఆర్గనైజర్స్. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ లిజనింగ్ టు జవహర్. నా ముందు ఇచ్చిన స్పీకర్ జవహర్ నా ఫర్మ్కి ఎవరో గుసగుసలాడుతున్నారే, మేనేజింగ్ పార్ట్నర్ ఆయన, మా బాస్, మా సిఏ ఫర్మ్కి ఆయన బాస్. దానికి చెప్తాను, ఇంకో మంచి విషయం చెప్తాను. ఆయనకి తెలుగు రాదు. ఐ వాజ్ అమేజ్డ్ లిజనింగ్ టు హిమ్ స్పీకింగ్ ఇన్ తెలుగు. అద్భుతం, అవునా? షూటింగ్ నిన్న సాయంత్రంతో అయింది. నిన్న ఇక్కడికి వచ్చాను. మళ్ళీ రేపు పొద్దున 9ంటికి మా మేనేజింగ్ పార్ట్నర్ తీసుకొని షూటింగ్కి వెళ్తున్నాను. ఇందులో ఇతని రోల్ ఏంటంటే, మా హీరోయిన్ మ్యారీడ్ లేడీ, ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్. చాలా విశిష్టమైన క్యారెక్టరు. బట్ యూ విల్ బి అమేజ్డ్ టు నో ది ఎంటైర్ స్టోరీ. మీలో ఎంతమంది సినిమా ఫీల్డ్లోకి రావద్దాం అనుకుంటున్నారో చేతులు ఎత్తితే, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నన్ను గ్రీన్ రూమ్లో కలుసుకోండి. నేను ఒక సీన్ చెప్తాను. రైటర్స్ అవ్వాలి అనుకునేవాళ్ళు, యాక్టర్స్ కాదు, యాక్టర్స్ అయిపోయారు. ఆ సీన్ మీరు కరెక్ట్గా చెప్తే నిన్నటి నుంచి రేపు పొద్దున 11ంటికి షూట్ చేయాలి ఆ సీను. నాకు కొంచెం అసంతృప్తి ఉంది ఆ సీన్ పట్ల. ఆ సీన్ కరెక్ట్గా చెప్తే, కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి 10,000 రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. కొంచెం క్లిష్టమైన సీన్ అది. మీలో ఎవరైనా రైటర్స్ కావాలనుకుంటే యూ కెన్ కమ్ అండ్ మీట్ మీ ఆఫ్టర్ దిస్ మీటింగ్ ఇన్ ద గ్రీన్ రూమ్. ఇమ్మీడియట్గా 10,000 కొత్త నోట్లు ఇస్తాను. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. జీవితంలో పైకి వద్దామని. 3 days నుంచి చాలామంది స్పీకర్స్ మీలో ఉంది, మీలో ఏదో ఉంది, రండి, పైకి రండి, గోల్ చూడండి, వెళ్ళండి, సూర్యుడు ఉన్నాడు చెప్తూనే ఉంటారు. నేను అది చెప్పబోవటంలో. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? 2 days అంటే దాదాపు 16 hours ఇక్కడ ఎందుకు స్పెండ్ చేశారు? లైఫ్లో పైకి వద్దామని ఎవరో ఏదో చెప్తారనే కదా. కానీ ఇక్కడికి వచ్చి మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? కొంతమంది సింపుల్ ఫ్యాక్ట్ అండి ఇది. మనం ఏ పని చేస్తే మా జవహర్ చెప్పినట్టు ఆ పని మీద దృష్టి నిలపాలి కదా. ఎందుకు మాట్లాడుకుంటున్నారు పక్క వాళ్ళతో? ఇఫ్ యూ కెనాట్ కాన్సన్ట్రేట్ ఫర్ 6 hours ఆన్ ఎ జాబ్, యూ కెన్ నెవర్ బి ఏ లీడర్. మీకు అందరికీ కాగితాలు వచ్చినాయి. అవి ఆ సబ్జెక్ట్ ఈరోజు హౌ టు సెల్, లేకపోతే గంప, హౌ టు సెల్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ బెటర్ ప్రైస్. నీ ధరని నువ్వు పెంచుకోవటం ఎలా, ఇది సబ్జెక్ట్. ఓ చిన్న కథతో దీన్ని స్టార్ట్ చేస్తాను. ఒక వ్యక్తి చచ్చిపోయి దేవుడి దగ్గరికి వెళ్తే భగవంతుడు అన్నట్ట, నువ్వు స్వర్గానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అని అడిగాట. అతను అన్నట్ట, స్వర్గంలో ఏముంటుంది నరకంలో ఏముంటుంది అని అడిగాడు. స్వర్గంలో మంచి విందు ఉంటుంది, భోజనాలు ఉంటాయి, రంభ డ్యాన్స్ చేస్తుంది, విస్కీ దొరుకుతుంది, వగైరా అంతా చెప్పాడు. నరకంలో ఏముంటుందని అడిగాట. నరకంలో పని ఉంటుంది, ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి. అప్పుడు ఆ ఆత్మ అన్నదంట, పని లేకుండా ఆనందం ఏంటి మహాత్మా? అసలు పని లేకుండా ఆనందం ఎట్లా ఉంటుంది? ఎప్పుడు రంభ డ్యాన్స్ చూస్తూ ఎప్పుడు భోజనం చేస్తుంటే అదేం జీవితం? ఐ విల్ గో టు హెల్ ఓన్లీ అన్నట్టు. అలాగా నాకు ఇప్పటికీ అర్థం కాదు మనుషులు పని లేకుండా ఎలా బతుకుతారు. నిన్న ఐ వాజ్ ఫార్చునేట్ ఎనఫ్
మీకు నిన్న మొన్న పాఠాలు చెప్పిన 4-5 పర్సనాలిటీ డెవలప్మెంట్ కుర్రోళ్ళతో మాట్లాడడం సంభవించింది. నేను వాళ్ళని ఒకటే ప్రశ్న అడిగాను, మీరు ఆచరిస్తున్నదే చెప్తున్నారా, వాళ్ళని మోటివేట్ చేస్తున్నారా అని. మోటివేట్ చేసేవాడిని మోటివేటర్ అంటారు, ఆచరించింది చెప్పేవాడిని ఇన్స్పిరేటర్ అంటారు. మీరు ఇన్స్పిరేటర్సా మోటివేటర్సా? మీరు జీవితంలో పైకి వచ్చారా ముందు ఇంకొకళ్ళకి జీవితంలో పైకి రండి అని చెప్పడానికి ముందు అసలు మీరు జీవితంలో పైకి వచ్చారా? పైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అదిగో సూర్యుడు అంటున్నారు, మీరు వెళ్తున్నారా అసలు సూర్యుడి వైపు? దే ఆర్ ఆల్ పెర్టర్బ్డ్, అయోమయంలో పడ్డారు. అదే ఫస్ట్ పాయింట్, ది ప్రాసెసింగ్ ఆఫ్ ఎ తార్ బాల్ ఇంటూ ఎ థ్రెడ్. యాజ్ ఏ experienced chartered accountant, I will tell you, our firm is a firm which unearthed, పైకి తీసుకొచ్చిన ఒక కుట్ర, అది మా ఫర్మే చేసింది, సత్యం కంప్యూటర్స్. సత్యం కంప్యూటర్స్ని ఏదో జరుగుతోంది అని గవర్నమెంట్కి చెప్పి చాలామంది అమాయకుల్ని మోసం బారిన పడకుండా చేసిన సంస్థ మాది అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ హీ ఈజ్ ద పార్ట్నర్. దెర్ వాజ్ వన్ మోర్ పార్ట్నర్ బై నేమ్ చంద్రమౌళి. దీస్ 2 people audited and given the report to the government that something is going on in this firm. అక్కడి నుంచి సత్యం కంప్యూటర్స్ కొలాప్స్ అయిపోయి మహేంద్ర దీనికి వెళ్ళిపోయింది. ది ప్రాసెస్ ఆఫ్ తార్బాల్ ఇంటూ ఏ థ్రెడ్. ఈ ఎక్స్పీరియన్స్తో నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ ఉద్యోగాన్ని సంపాదించడానికి రెడీగా ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ 20,000 30,000 సంపాదించడానికి ఉన్నారు. కాబట్టి ఈ వయసులో ₹1,00,000 ఇవ్వడానికి చాలా కంపెనీస్ రెడీగా ఉన్నాయండి. క్యాండిడేట్స్ దొరక్క చచ్చిపోతున్నారు. ఆమె కరెక్ట్ జవహర్? క్యాండిడేట్స్ దొరక్క, మంచి క్యాండిడేట్స్ దొరక్క చచ్చిపోతున్నారు. మరి ఇంతమంది ఉద్యోగం కోసం వెతికేవాళ్ళు ఉన్నప్పుడు మంచి వాళ్ళు ఎందుకు దొరకటం లేదు? ఎందుకు దొరకటం లేదంటే, మెనీ ఆఫ్ ది క్యాండిడేట్స్ డో నాట్ బిలాంగ్ టు దేర్ జాబ్. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ టు యూ టుడే హౌ టు బిలాంగ్ టు ఏ జాబ్. నేను ఇక్కడున్నమాటే కానీ రేపు పొద్దున 11ంటికి వెళ్ళగానే కెమెరా ఆన్ చేయగానే ఆ సీన్ ఎలా చేయాలి అనేదే మైండ్లో చేస్తున్నది. అలా అని ఈరోజు ఈ స్పీచ్కి నేనేం ద్రోహం చేయబోవట్లేదు. ఈ స్పీచ్ ఈ స్పీచే, ఆ స్పీచ్ ఆ స్పీచే. పెళ్ళామే, గర్ల్ ఫ్రెండే. పెళ్ళానికి బాధ్యత, గర్ల్ ఫ్రెండ్ ఆనందం. సారీ ఇఫ్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ది లిమిట్స్. ఒక గురువు గారి దగ్గరికి ఒక తల్లి కొడుకుని తీసుకెళ్ళిందంట. వాడికి 12 ఏళ్ళు, చాలా ఇంటెలిజెంట్. ఈ తల్లి స్వామీజీకి చెప్పిందంట, స్వామి వీడు చాలా తెలివైనవాడు కానీ అస్సలు హీ డజ్ నాట్ బిలాంగ్ టు ద వర్క్. వీడికి ఏమైనా 4 మంచి మాటలు చెప్పి కొంచెం మంచి మార్గంలో పెట్టండి అన్నప్పుడు ఈ స్వామీజీ గొప్ప జ్ఞాని ఏం చెప్పాడంటే, నాయనా నీకేం చెప్పను నేను, నీకేం చెప్పను నేను అని అడిగాడు. వీడు అల్లరోడు, చాలా మిస్యూస్ ఫెలో. అక్కడ కొత్తగా రోడ్డు వేస్తూ ఉంటే రోడ్డు మీద తారు ఆ ముద్ద కనబడితే స్వామీజీని అల్లరి పెట్టడానికి ఆ ముద్ద గురించి చెప్పండి అన్నట్ట. స్వామీజీ జ్ఞాని, ముందే చెప్పాను. ఆ ముద్ద తీసుకురా అన్నట్ట. తీసుకొచ్చిన తర్వాత దీనికి ఖరీదు ఎంత ఉంటుంది అని అడిగాడు. ఎంత ఉంటుంది సార్? రోడ్డు పక్కన పగిలిన ముద్ద కదా, 10 పైసలు ఉంటుంది అంట. అప్పుడు స్వామి అన్నట్ట, ఇదే తారుని ఇంకో రకంగా ప్రాసెస్ చేసి ఉంటే సన్నటి దారాలుగా తయారై ఉండేది. ఆ దారాలని ఓపెన్ హార్ట్ సర్జరీలో ఉపయోగిస్తారు. ఒక్కొక్క దారం ఖరీదు 10,000. ఈ ఉండ నుంచి 1000 దారాలు తయారు చేయొచ్చు. అంటే ఈ ఉండ రోడ్డు పక్కన పడకుండా దారంగా తయారై ఉంటే దాని ఖరీదు ₹1,00,00,000 అయ్యి ఉండేది. కేవలం రోడ్డు పక్కన పడబట్టి అది ఒక 10 పైసలతోనే ఉండిపోయిందని చెప్పాడు. మనందరం అలాంటి తారు లాంటి వాళ్ళమే. మనం ఎలా ప్రాసెస్ చేసుకుంటే అలాగే మారుతాం.
మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, దీనికి సమాధానం చెప్పండి. మీరు భగవంతుడి గురించి ప్రార్థన చేసి భగవంతుడు ప్రత్యక్షమై 2 ఆప్షన్స్ ఇచ్చాడు. 35 ఏళ్ళు వచ్చే వరకు నీకు 80% ఆనందం, 35 ఏళ్ళు అయిన తర్వాత 20% ఆనందం కావాలా, 35 ఏళ్ళు వచ్చే వరకు 60% ఆనందం, 35 ఏళ్ళ తర్వాత 40% ఆనందం కావాలంటే మీరేం కోరుకుంటారు? ఫస్ట్దా రెండోదా? మీరు వినలేదా? మళ్ళీ చెప్పనా? 35 ఏళ్ళు వచ్చే వరకు 80% ఆనందం, ఆ తర్వాత 20% ఆనందం కావాలా, 35 ఏళ్ళు వచ్చే వరకు 60% ఆనందం, ఆ తర్వాత 40% ఆనందం కావాలా అంటే మొదటిది కోరుకుంటారా, రెండోది కోరుకుంటారా? కదా. మరి ఎందుకు మీ టైం అంతా ఫేస్బుక్లోను ట్విట్టర్లోనూ స్పెండ్ చేస్తున్నారు? 60% ఆనందం కోసం, 80% ఆనందం కోసం. ఆ తర్వాత మంచి ఉద్యోగం రాకపోతే, హెల్త్ పాడైతే, డబ్బు లేకపోతే 20% ఆనందమే కదా మిగిలేది. కొంచెం ఆనందాన్ని ఇక్కడ సాక్రిఫైస్ చేస్తే అక్కడ ఆనందం దొరుకుతుంది కదా. ఎందుకు సాక్రిఫైస్ చేయరు? మీరు చెప్పండి. ఒక ఫేస్బుక్లో మెసేజ్ పెట్టడం ఆనందమా, ఒక ఫేస్బుక్లో మన గురించి ఇంకోటి మెసేజ్ పెట్టడం ఆనందమా? మరి అది ఎందుకు ట్రై చేయరు? సింపుల్ ఫ్యాక్ట్. క్రికెట్ చూడటం ఆనందమే, కానీ క్రికెట్ ఆడటం ఇంకా ఎక్కువ ఆనందం కాదా? ఎంతకాలం మనం చూస్తూనే ఉంటాం, ఎందుకు చెయ్యం? ఎందుకంటే చేయడం కన్నా చూడటం ఎస్కేపిజం కాబట్టి. వీ బిలాంగ్ టు ఎస్కేపిస్ట్ థియరీస్ బికాస్ దే ఆర్ ఈజీలీ అవైలబుల్. అదే ప్రాసెసింగ్. మిమ్మల్ని గదిలో ఉంచి కిటికీలోంచి ప్రతిరోజు ఫుడ్ ఫ్రీగా ఇస్తాను, బిర్యానీ కావాలంటే బిర్యానీ, ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ ఇస్తాను, చచ్చిపోయే వరకు రూమ్లోనే ఉంటావా, బయటకు వస్తావా అంటే ఉంటారా, వచ్చేస్తారా? ఎవరైతే మాట్లాడలేదో వాళ్ళ జీవితంలో పైకి రారు. చెప్పండి, వచ్చేస్తారా, ఉంటారా? ఎందుకు? ఏం కావాలి మీకు బయట? ఎవరన్నా చెప్పండి, నిలబడి చెప్పండి, ఏం కావాలి? ఫ్రీడమ్. ఏం చేస్తారు ఫ్రీడమ్తో? మీరు బయటికి వెళ్తానంటే మేము కారు ఇస్తాం, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగి మళ్ళీ రూమ్లోకి రావచ్చు. ఇంకేం కావాలి? మీకేం కావాలంటే సినిమా చూపిస్తాం, మీ రూమ్లోనే సినిమా చూపిస్తాం. ఇంకేం కావాలి? మీకు బాయ్ ఫ్రెండ్ కావాలంటే బాయ్ ఫ్రెండ్ రూమ్కే పంపిస్తాం, గర్ల్ ఫ్రెండ్ కావాలంటే గర్ల్ ఫ్రెండ్ రూమ్కే ఇంకా ఏం కావాలి? ఇంకా ఏం కావాలి? ఫ్రీ ఫుడ్, ఫ్రీ కంపానియన్షిప్, ఫ్రీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా కదా, ఇంకేం కావాలి మీకు? నిలబడి చెప్పండి రా ఎవడనా. చెప్పమ్మా. హ్యాపీనెస్, లైఫ్. వాట్ లైఫ్ యూ ఆర్ ఎంజాయింగ్ నౌ? ఐ am giving you Facebook in the room, I am giving you movies in the room, I am giving you a companion in the room, food in the room. What more you want? వినబట్టలేదు వాయిస్. ప్రజాస్వామ్యమా? జీవితంలో చాలా పైకి వస్తారు. అవతలోడికి అర్థం కాకుండా మాట్లాడుతున్నావు అంటే యూఆర్ ఎ గుడ్ పొలిటీషియన్. మనం ఎందుకు బయటకు వస్తామంటే ఆ రూమ్లో మనకి పేరెంట్స్ ఉండరు, పిల్లలు ఉండరు, అన్న తమ్ముళ్ళు ఉండరు. ఫస్ట్ పాయింట్. ఆ రూమ్లో మనకి మన రికగ్నైజ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు, మన కోసం చప్పట్లు కొట్టేవాళ్ళు ఎవరు ఉండరు, మన నిలబడుతుంటే ఆహా అనేవాళ్ళు ఎవరు ఉండరు. అదే ఫస్ట్ పాయింట్. వై వి లివ్ outside in the world is the second sentence I have given you. First is health. ఆ రూమ్లో మనకి స్వచ్ఛమైన గాలి దొరకదు. రోజు రోజుకి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ఒంటరితనంతో. దట్ ఈస్ కాల్డ్ హెల్త్. బయట ప్రపంచంలో ఉన్నా కూడా మనం హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వం. ఒక్కసారి మీ గుండెల్ని మీరు ప్రశ్నించుకోండి. హౌ మచ్ టైమ్ ఆర్ యూ స్పెండింగ్ ఫర్ యువర్ హెల్త్ ఎవ్రీ డే? జాగింగ్ చేస్తున్నారా? వాకింగ్ చేస్తున్నారా? స్కిప్పింగ్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు?
I am proud to say that I am directing a film at the age of 70. నాకు 70 ఏళ్ళు. 70 ఏళ్ల వయసులో ఆ అడవుల్లో పడి, తుప్పల్లో పడి, స్టార్ట్ కెమెరా, మధ్యాహ్నం ఎండలో, నిన్న తుఫాను, బెంగళూరులో తుఫాన్లో, ఈ స్టామినా ఎందుకు తగ్గిపోతుంది మీలో? ఫర్ హౌ మచ్ టైమ్ కెన్ యూ స్టాండ్ అండ్ వాక్ లైక్ దిస్, టాక్ లైక్ దిస్? 6 hours, 7 hours? సో ఇది బెటరా, రూమ్లో ఉండటం బెటరా? ఫ్రీడమ్ అన్నారు, ప్రజాస్వామ్యం అన్నాడు ఎవడు. మీకు 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 మీ పట్ల బిలాంగింగ్నెస్ ఉంటే మీ హెల్త్ని మీరు ఎందుకు కాపాడుకోవటం లేదు? దట్ ఈస్ మై ఫస్ట్ ప్రశ్న. జవహర్ నోస్ దట్. I was earlier in the interview boards of so many big companies like GMR, GVK, Reddy Labs. ఈ కంపెనీస్లో నేను ఇంటర్వ్యూ బోర్డులో ఉన్నప్పుడు మీలో చాలామంది యాస్పిరెంట్స్ కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ ది మూమెంట్ యూ ఎంటర్ ఇన్ టు ది ఇంటర్వ్యూ హాల్, వాట్ వీ సీ ఈజ్ వెదర్ యు ఆర్ హెల్దీ ఆర్ నాట్. నమస్కారం సార్. ఇట్లా వస్తే అస్సలు ప్రశ్న అడగబుద్ధి అయ్యదు. వీ డోంట్ వాంట్. 15 years బ్యాక్ దిస్ వాజ్ నాట్ ది కేస్. మీలో ఏమాత్రం బుర్ర ఉన్నా ఇమ్మీడియట్గా తీసుకునేవాళ్ళు ఉద్యోగంలోకి. ఇప్పుడు థ్యాంక్స్ టు నారాయణ అండ్ చైతన్య బుర్ర ఉన్నోళ్ళు చాలామంది తయారైపోతున్నారు. అందరూ బీటెక్లే. కాబట్టి బుర్ర ఉన్నోళ్ళు అందరూ ఉన్నప్పుడు నెక్స్ట్ క్రైటీరియా ఏంటి? హెల్త్. ఒక రూమ్లో కూర్చొని రాత్రి 1 గంట 2 వరకు అమెరికాలో వాడు మెసేజ్లు ఇస్తూ ఉంటే చేయగలిగే కెపాసిటీ మీకు ఉందా లేదా? ఈజినోఫిలియా ఉండకూడదు, జలుబు చేయకూడదు ఏసీ రూమ్స్లో. ఇన్ని క్రైటీరియాస్ని తట్టుకొని మీరు చేయగలరా లేదా? ఇది ఫస్ట్ మేము చూసేది. సో ఫస్ట్ మీకు మంచి ఉద్యోగం రావాలంటే హెల్తీగా ఉండండి. ఫస్ట్ పాయింట్. మీకు ఇచ్చిన దాంట్లో పాయింట్ నెంబర్ 7 చూడండి. క్వాలిటీస్ ఆఫ్ ఎ లీడర్ అని ఉంటుంది. డూ యూ హ్యావ్ ఆల్ పెన్స్ విత్ యూ? పెన్స్, ఎస్ ఆర్ నో? గట్టిగా. ఆ సెరటోనిన్ అన్న వర్డ్ అండర్లైన్ చేసి రాసుకోండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు డెవలప్. సెరటోనిన్ రాసుకోండి. అర్థం చెప్తాను. స్మైల్, SMILE, స్మైల్. దాని పక్కనే కార్టిజాల్ అని ఉంటుంది, అండర్లైన్ చేసి రాసుకోండి. టెన్షన్, TENSION, టెన్షన్. This serotonin and cortisol are the neurotransmitters that release in your brain. When you are smiling, serotonin is released. When you are under tension, brain లో నెగిటివ్ కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. ఈ నెగిటివ్ కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడే చెమటలు పట్టడం, గొంతు తడారిపోవటం, చేతులు వణకటం, కొంతమంది అమ్మాయిలు అయితే ఇంటర్వ్యూలో స్పృహ తప్పి పడిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ నెగిటివ్ కార్టిజాల్కి ఒకటే ఒక మందు, సెరటోనిన్. పరీక్ష హాల్లో కూడా ఎగ్జామినర్ పేపర్ ఇవ్వగానే దాన్ని చూసి ముందు నవ్వాలి. ఏమిటి పేపరు ఇంత ఈజీగా ఉంది ఏంటి అనుకోవాలి. సగం టెన్షన్ తగ్గిపోతుంది. ఎవరన్నా తెలుగు సినిమాలు బాగా చూసే ఒక అమ్మాయి వస్తారా? మంచి గిఫ్ట్ ఇస్తాను. అమ్మాయిలు లేరా ఇక్కడ? సారీ, నేను మీరు గమనించారా? ఒకే ఒక అమ్మాయి వచ్చింది, మిగతా వాళ్ళందరూ ఆ అమ్మాయికి చప్పట్లు కొట్టారు. ఈ ప్రపంచం కూడా అంతే. ఒక పెర్ఫార్మర్ ఉంటారు, 99 మంది వాచర్స్ ఉంటారు. ఈ పెర్ఫార్మర్కి వాచర్స్ చప్పట్లు కొడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ నుంచి విరాట్ కోహ్లీ వరకు ఎవరిని తీసుకున్నా వాళ్ళు కొంతమందే ఉంటారు. మీరు ఎందుకు రావటం లేదు? నేనేం అడుగుతానో మీకు తెలీదు. చెప్తే మంచి గిఫ్ట్ రావచ్చు. గంప గిఫ్ట్ రెడీ చేసుకో, ఈ అమ్మాయికి ఇవ్వాలి, బాగా చెప్తే. ఉందా? వాడు కార్తీక్ పుస్తకం ఇద్దాన్ని. చెప్పకపోతే ఈ అమ్మాయికి వచ్చే నష్టం ఏంటి? వెళ్ళి కూర్చుంటుంది అంతేగా. చెప్తే మరి ఎందుకు ట్రై చేయలేదు మీరు? ఎందుకు ట్రై చేయలేదు? ఎందుకంటే
మీటింగ్ అయిపోతే వెళ్ళి భోంచేయచ్చులే, జీవితం అయిపోతే చచ్చిపోవచ్చులే, ఎందుకు వచ్చిన గొడవ? వై షుడ్ ఐ టేక్ రిస్క్? అంతేనా మెంటాలిటీ? నేను అలా అనుకుని ఉంటే ఈరోజు ఇక్కడికి ఎందుకు రావాలి? సింప్లీ ఎందుకు వచ్చిన గొడవలే, అక్కడ ఎడిటింగ్ చేసుకోవచ్చు కదా అనుకుని ఉంటే 200 కిలోమీటర్లు ఇక్కడ 1000 కిలోమీటర్లు అక్కడ ప్రయాణం చేసి ఎందుకు రావాలి అని అడుగుతున్నాను. అది బిలాంగింగ్నెస్ టు ద లైఫ్. చాలా చిన్న ప్రశ్న అమ్మా, మైక్ ఉందా? తెలుగు సినిమాలు బాగా చూస్తావా? అక్కడ మీరు ఎవరన్నా హెల్ప్ చేస్తే ఈ అమ్మాయికి గిఫ్ట్ ఈ అమ్మాయికి వెళ్తుంది, మీకు రాదు కాబట్టి హెల్ప్ చేయొద్దు. షీ ఈజ్ యువర్ కాంపిటీటర్. నిలవడం. నేను ఒక స్టోరీ చెప్తూ ఉంటాను. 5వ సెంటెన్సో 6వ సెంటెన్సో పూర్తయ్యే లోపులో ఈ సినిమా స్టోరీ పేరు చెప్పాలి మీరు. అక్కడ నిలబడి అడుగుతారు, నన్ను చూడొద్దు. ఒక కుర్రోడు ఉంటాడు, మంచి షూటర్, ఎంత దూరంలో ఉన్నాడో చంపేయగలిగే షూటర్. ఆ షూటర్కి ఒక బిజినెస్ ప్రపోజల్ వస్తుంది, ఒక ముఖ్యమంత్రి యాస్పిరెంట్ని చంపేయాలి అని చెప్పి. వాడు షూట్ చేసేపోయే ముందే వాడి పార్ట్నర్ వాడిని షూట్ చేసేస్తాడు. అతడు మీకెందుకు రాలేదు మరి స్టేజ్ మీదకి? చాలా చిన్న ప్రశ్న కదా. ఇప్పుడు నువ్వు అలా అలా అనకు. నేను స్టార్ట్ అనేటప్పటికీ 15 మంది తెలుగు సినిమా హీరోయిన్ల పేర్లు చెప్పాలి. జయప్రద, జయసుధ ఇవి చెప్పకూడదు. అనుష్క, నయనతార ఈ పేర్లే చెప్పాలి. వాళ్ళు కనీసం ఒక తెలుగు సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు అయ్యి ఉండాలి. నీకు ప్రతి పేరుకి మధ్య 5 సెకండ్స్ టైం ఇస్తాను ఇంకో పేరు తలుచుకోవటం కోసం. కానీ నీ బ్రెయిన్లో కార్టిజాల్ రిలీజ్ అవ్వటం కోసం, నువ్వు కంగారు పట్టడం కోసం మా వాళ్ళందరూ నువ్వు ఎప్పుడైతే ఆగిపోయావో అప్పుడు 1 2 3 4 5 అంటారు. 5 సెకండ్స్. వాళ్ళు ఎంత గట్టిగా అరుస్తారంటే నీ బ్రెయిన్ పనిచేయదు. ఇంకా ఈ లోపల నువ్వు ఇంకో పేరు చెప్తే మళ్ళీ 5 సెకండ్స్ టైం వస్తుంది నీకు. ఛాలెంజ్ స్టార్ట్. స్టార్ట్. సమంత, ఇలియానా, ఇలియానా, అనుష్క, హన్సిక, ఐశ్వర్య రాయ్. నువ్వు నా స్పీచ్ ఇంతకుముందు విన్నావా? మరి విని వస్తే నన్ను మోసం చేయడం కదా. ఈ అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చి పంపించేస్తే ఇంకో అమ్మాయిని పిలిపిద్దాం. ఇంకెవరన్నా వస్తారా? రండమ్మా, తొందరగా రండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు గట్టిగా అరవాలరా, కంగారు పడాలా అమ్మాయి. నా స్పీచ్ వినలేదుగా. స్టార్ట్. మైక్ దగ్గర పెట్టుకో. అనుష్క, సమంత, జెనీలియా, ఇలియానా, త్రిష, జయసుధ, జయసుధ, ఇలియానా, 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 జెనీలియా, హెర్బ పటేల్, హెర్బ పటేల్, చిన్న గిఫ్ట్ ఏదన్నా, చిన్న గిఫ్ట్, ఒక గులాబ్ పువ్వు. భగవంతుడి ముందు పువ్వు ఇద్దామా? ఎస్ ఆర్ నో? This is the effect of cortisol. You have to compete with people coming from Dehradun, Delhi, Noida. మనలో వచ్చిన డిఫెక్ట్ ఏంటంటే, నేను కూడా జమ్మలమడుగులో చదువుకున్నాను కాబట్టి నాకు మీ బాధలు తెలుసు. మనకి ఇంగ్లీష్ సరిగ్గా రాదు.
ఆ ఢిల్లీ నుంచి వచ్చిన వాడికి ఇంగ్లీషే వచ్చి జ్ఞానం లేదు వాడికి. మనకి జ్ఞానం ఉంది, భయము ఉంది. వాడికి జ్ఞానము లేదు, భయము లేదు. ఇంటర్వ్యూలో దశరథ మహారాజు పెద్ద కొడుకు పేరేంటి అని అడిగాడు అనుకోండి, ఇక్కడ బాగానే చెప్తారు, ఇక్కడ కూడా చెప్పట్లేదేంటి? నాకు నాగేశ్వరరావుకు బాగా తెలుసు, ఇలాంటి మీటింగ్స్లో చాలా దారుణమైన శాపాలు ఇస్తా. నేను అడిగిన ప్రశ్నకి ఎవడైతే తెలిసి కూడా సమాధానం చెప్పలేదో వాళ్ళకి 40 ఏళ్ళు వచ్చే వరకు పెళ్ళవదు. దశరథ మహారాజు పెద్ద కొడుకు పేరేంటి అని అడిగాడు. ఇప్పుడు పెళ్ళి అవదనేసరికి ఎంత శక్తి లోపల నుంచి వచ్చిందో చూసారా? ప్రతి మనిషిలోనూ అంత శక్తి ఉంటుంది. అనవసరంగా మనం దాన్ని వాడుకోం. మనం ఎందుకు వాడుకోం అంటే వాడుకుంటే వచ్చే లాభం ఏంటి అని అడుగుతూ ఉంటాం. సింపుల్. వాడుకుంటే వచ్చే లాభం ఏమిటి అని మహాత్మా గాంధీ అనుకుని ఉంటే మనకు స్వతంత్రం వచ్చి ఉండేది కాదు. మదర్ తెరిసా అనుకుని ఉంటే చాలామంది లెప్పర్సిస్తూ ఆ రోగంతో చచ్చిపోయి ఉండేవాళ్ళు. మీలోనే ఒక మహాత్మా గాంధీ, ఒక మదర్ తెరిసా ఉన్నారనుకొని ఆ అంతర్గత శక్తిని బయటకు తీసుకోండి. ఇంటర్వ్యూస్లో వాట్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ది ఎల్డెస్ట్ సన్ ఆఫ్ దశరథ అని అడిగితే మనవాళ్ళు రా 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 అంటారు తప్ప ఆ మా రాదు. అదే నార్త్ ఇండియా ఢిల్లీ నుంచి వచ్చిన వాడైతే ది ఎల్డెస్ట్ సన్ ఆఫ్ దశరథ ఈజ్ కుంభకర్ణ అంటాడు. ఎవడికి వాళ్ళ ఉద్యోగం? ఏదో ఒకటి చెప్పినోడికా, ఏం చెప్పనోడికా? సో ఫస్ట్ మాట్లాడటం నేర్చుకోండి ధైర్యంగా. దానికి సెరోటోనిన్ చాలా అవసరం. ఐ విల్ గివ్ యూ అ స్మాల్ అడ్వైస్, దట్ ఈస్ మై సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. ప్రతిరోజు పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకుంటారా? అద్దంలో చూసుకొని ఎంత అందంగా ఉన్నావే సుబ్బలక్ష్మి అనుకో. నీ మొహం చూసి నీకే నవ్వు రాకపోతే, ఓకే, నీ మొహం చూసి నీకే నవ్వు రాకపోతే నిన్ను చూసి ఏ పంది గాడిద కూడా నవ్వదండి. నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను చూసి ఇంప్రెస్ అవ్వాలంటే ఫస్ట్ నీ పట్ల నువ్వు ఇంప్రెస్ అయ్యి ఉండాలి. నువ్వే దరిద్రంగా ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఏమి ఇంప్రెస్ అవుతుంది? సో ఫస్ట్ లేవగానే నవ్వటం ప్రారంభించండి. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నవ్వుతూ ఉండండి. ఎవడన్నా పక్కన ఉన్నప్పుడు నవ్వుతే మాత్రం పిచ్చోళ్ళు అనుకుంటారు. అలా కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ స్మైలింగ్. ఫేమ్, వెల్త్, లవ్ అండ్ enthusiasm. This enthusiasm is most important. జీవితంలో నిన్ను ఒక రూమ్లో ఉంచి నీకు భోజనం ఫ్రీగా పెడతాను అంటే నేను ఉండను, బయటకు వస్తాను అనడానికి కారణం ఎంతూజియాజం. నావెల్ విత్ ఐ కిట్ అని ఉంది చూడండి, ఐ లిడ్ అని ఉంది ఒకటి. ఫ్రాంక్లిన్ అనే ఒక యువకుడికి సడన్గా పెరాలిసిస్ వచ్చి, మళ్ళీ మాట్లాడుతున్నారు సార్, బాడీ అంతా ప్యారలైజ్ అయిపోతే కేవలం ఒక కనురెప్ప మాత్రం కదులుతోంది. మీరు ఇంటర్నెట్లో చూడండి, దొరుకుతుంది యూట్యూబ్లో. ఈ కనురెప్ప ఒకటే కదులుతూ ఉంటే ఇతని మదరు ఇతను ఇలా అన్నప్పుడు ఏ ఏ అంది. ఇతనికి అర్థమైంది, ఇలా అంటే నా మదర్ ఏ అని గ్రహించింది అని. ఇలా ఇలా అన్నాడు, ఆవిడ బి అంది. ఇలా ఇలా అంటే సి అంది. ఆ వయసులో అతను అసిస్టెంట్ని పెట్టుకొని 50 లక్షల 50 lakhs కనురెప్ప కదలికల ద్వారా ఒక పుస్తకం రాశాడు. దాని పేరు బటర్ఫ్లైస్ ఆర్ ఫ్లయింగ్. ఆ పుస్తకం తర్వాత సినిమాగా కూడా వచ్చింది. మీరు యూట్యూబ్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కాళ్ళు చేతులు మొత్తం పడిపోయినవాడు ఒక కనురెప్ప ద్వారా ఒక పుస్తకాన్ని రాయటం అనే అద్భుతమైన ప్రక్రియ అతనిలో ఉన్నప్పుడు మనం ఎందుకు సాధించలేము? అదే ఎంతూజియాజం. చాలామంది, నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీలో బద్ధకం ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి.
అంటే దాదాపు 90% ఎత్తుతారు. మిగతా 10% ఎందుకు ఎత్తారంటే చేతులు ఎత్తడానికి కూడా బద్ధకం కాబట్టి. బద్ధకం అంటే ఏంటి? పుస్తకం రెడీగా ఉంది, గిఫ్ట్. ఎవడన్నా లేచి నిలబడి చెప్పండి, బద్ధకం అంటే ఏంటి? చెప్పమ్మా. ఏ పనన్నా రేపు చేయొచ్చు అనుకోవటం, అంతేనా? కూర్చోం, వస్తా, పుస్తకం ఇస్తాందా. కానీ చిన్న జోక్ వేస్తాను, మరి భరించాలి. దానికి ఓకే అయితే వచ్చి పుస్తకం తీసుకో. మళ్ళీ తర్వాత ఎండమూరి నన్ను స్టేజ్ మీదకి పిలిచి అవమానం చేశాడు అనొద్దు. ఇఫ్ అప్ టు యూ, గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్, షీ ఈస్ కమింగ్. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత చెప్తాలే జోకు, వెళ్ళిపోయిన తర్వాత చెప్దాం. పాపం చిన్నపిల్ల కదా. థ్యాంక్ యూ. ఏ పనే చేయొచ్చా? జోక్ చెప్పచ్చా? ఆర్గనైజర్స్ ఎవరో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పచ్చా? కొంచెం అడల్ట్ జోక్ ఇది, చెప్పనా? మీరేం గట్టిగా అంటలేదు. అమ్మాయిలా చెప్పండి, చెప్పనా వద్దా? చెప్పనా వద్దా? ఏ పనైనా రేపు చేయొచ్చులే అని అందరూ అనుకుంటే ప్రపంచ జనాభా ఎందుకు ఇంత పెరుగుతుంది? ఇప్పుడు చెప్పండి, బద్ధకం అంటే ఏంటో. వాడెవడు విజిలేస్తున్నాడు, వాడు శోభనం గదులు కూడా విజిలేస్తాడు. ఇది గుడి, టెంపుల్. టెంపుల్లో ఎవడైనా విజిలేస్తాడా? పవన్ కళ్యాణ్ సినిమాలో వేయాలి, ఇక్కడ కాదు. బద్ధకం అంటే ఏ పనన్నా రేపు చేయొచ్చులే కాదమ్మ. ఇప్పుడు చేయాల్సిన పని కన్నా ఇంకో పని ఆనందంగా ఉండటం. చదువుకోవడం కన్నా నిద్రపోవటం, నిద్రపోవడం కూడా పనే అనుకుంటే చదువుకోవడం కన్నా నిద్రపోవడం మంచి పనే కదా. వీ హ్యావ్ డిఫరెంట్ ప్రిఫరెన్సెస్. మీరు ఎప్పుడన్నా గమనించారా? ఒక కొడుకు అరగంట చదివిన తర్వాత మమ్మీ టైర్ అయిపోయాను, మమ్మీ టైర్ అయిపోయాను అంటాడు. తల్లి కొంచెంసేపు రెస్ట్ తీసుకురా నాయన అంటుంది. అప్పుడు వాడు వెళ్ళి టీవీ ఆన్ చేస్తాడు. వాడు నిజంగా టైర్ అయిపోయి ఉంటే టీవీ చూసే శక్తి ఎక్కడొచ్చింది వాడికి? వాడు టైర్ అయ్యాడా? చదువు పట్ల విసుగు చెందాడా? సో టైర్సమ్నెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బోర్డమ్నెస్. టైర్సమ్నెస్ అంటే ఒళ్ళు పనిచేయకపోవడం, బోర్డమ్నెస్ అంటే మనసు పనిచేయకపోవడం. మీరు మాటికి అలసిపోతున్నారంటే మీరు చేస్తున్న పని పట్ల మీకు ఉత్సాహం లేదన్నమాట. ఎప్పుడైతే చేస్తున్న పని పైన మనకు ఉత్సాహం లేదో మనం తొందరగా ముసలోళ్ళం అయిపోతాం, అవునా కదా? దట్ ఈజ్ సెకండ్ పాయింట్, టైర్సమ్నెస్ అండ్ బోర్డమ్నెస్. డిఫరెన్స్ బిట్వీన్ ది కాన్సెప్ట్ ఆఫ్ హార్డ్ వర్క్. మీలో ఎంతమంది కష్టపడి పనిచేస్తున్నారు చేతులు ఎత్తండి అంటే దాదాపు 70% ఎత్తుతారు. ఒక పని ఎప్పుడు కష్టం అవుతుంది అంటే 70% మనుషులు ఇష్టం లేని పనులు చేస్తున్నారన్నమాట. నేను చాలా హార్డ్ వర్క్ చేసి చదువుకుంటున్నాను అంటాడు ఒకడు. అంటే నువ్వు ఇష్టం లేకుండా చదువుకుంటున్నావు అనమాట. చదువుకోవడం ఇష్టమైనప్పుడు అది హార్డ్ వర్క్ ఎట్లా అవుతుంది? ఎవడన్నా కష్టపడి సినిమా చూస్తాడా? ఎవడన్నా కష్టపడి టీవీ చూస్తాడా? మరి ఎందుకు కష్టపడే చదువుతారు? ఆలోచించండి. ఇది చర్న చేయాలి మీ మనసుని. ఎందుకు చదువుకు మాత్రమే కష్టం, మిగతా పనులన్నింటికి ఎందుకు కష్టం లేదు? ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకు అలా నేర్పారు కాబట్టి. కష్టపడారా జీవితంలో పైకి వస్తూ ఉంటారు. జీవితంలో కష్టపడటం ఏంటో నాకు ఇంతవరకు అర్థం కాల. ఏ పని చేస్తే దాన్ని ఆనందించడమేగా జీవితం అంటే. పోనీ ఇంత కష్టపడి చదివిన తర్వాత ఆనందించడం మొదలు పెడతారా అంటే, మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే గచ్చిబౌలిలో ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేసే అమ్మాయిలని అబ్బాయిలని చూడండి, కదులుతున్న శవాల్లా వస్తారు ఆఫీసులోంచి బయటికి. అప్పుడు ఉత్సాహం లేదు, ఇప్పుడు ఉత్సాహం లేదు. ఇంకో 10 సంవత్సరాలు పోయిన తర్వాత పిల్లల్ని కష్టపడి స్కూల్కి తీసుకెళ్ళి, కష్టపడి బయట నిలబడి, కష్టపడి తీసుకొచ్చి, కష్టపడి భర్తకి భోజనం పెట్టి, కష్టపడి నిద్రపోయి, కష్టపడి లేచి, కష్టపడి మళ్ళీ వెళ్ళి, కష్టపడి మళ్ళీ చచ్చిపోయి, కష్టపడి శ్మశానానికి వెళ్ళిపోవటం ఆ జీవితం అంటే? కాదే. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికేన్ విద్య యశస్సు భోగకరి అన్నాడు. అలాంటి విద్యను పట్టుకుని కష్టపడి విద్య ఏంటి? మీ అందరికీ తెలుసు ఉద్యోగాలు రావటం లేదని. ఉద్యోగం రావాలంటే కమ్యూనికేషన్ రావాలని తెలుసు, ఉద్యోగం రావాలంటే జ్ఞానం రావాలని తెలుసు. మరి ఎందుకు కమ్యూనికేషన్ జ్ఞానం ఎందుకు పెంచుకోరు?
ఎందుకు వచ్చిన గొడవలే, 20,000 జీతం వస్తే సరిపోయింది అనుకోవటం. పోనీ అలా అని ఆనందంగా ఉన్నారంటే అది లేదు. మన ఆనందాలన్నీ బైక్ రైడ్కి ఫాస్ట్గా చేయటం, ఒక బీరు బాటిల్ గుక్క తిప్పకుండా తాగటం, వీటిల్లోనే మన ఆనందాలు వెతుకుంటాం. ఇంతకన్నా గొప్ప ఆనందాలు చాలా ఉన్నాయని తెలుసుకోకుండా అంతకన్నా దుస్థితి జీవితంలో ఇంకోటి లేదు. దట్ ఈజ్ మై సెకండ్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ పాండవాస్ అండ్ లైన్స్. మనం ఒక గ్రామస్తుడు ద్రోణాచార్యుల వారి వద్దకు వచ్చి, మా గ్రామానికి పుల్లు సింహాలు వస్తున్నాయి, వాటిని రక్షించండి, వాడి బారి నుంచి మమ్మల్ని రక్షించండి అన్నప్పుడు ఫస్ట్ ధర్మరాజుని పంపించాట. ధర్మరాజు వెళ్ళి పులులతో యుద్ధం చేసి చంపేసి వస్తే అదే విజయం అనుకున్నాడు. కరెక్ట్గా 5 yearsలో మళ్ళీ పుల్ల మందు వచ్చింది. అప్పుడు భీముడిని పంపించాడు. భీముడికి గద ఆయుధం, పులి చురుకైనది, గదతో చావదు, దానికి బాణం కావాలి. వీడి దగ్గర ఉన్న ఆయుధం వేరు, పులి యొక్క శక్తి వేరు. భీముడు ఓడిపోయాడు. అర్జునుడు వెళ్ళి పులితో పోరాడి అన్ని పులుల్ని చంపేశాను అనుకొని వచ్చాడు, కానీ కొన్ని పులులు చచ్చిపోలా. మళ్ళీ 5 years అయ్యేసరికి మళ్ళీ పెరిగినాయి. నీ గమ్యం వేరు, నీ బాణం వేరు అయింది. అప్పుడు నకుల సహదేవుల్ని పంపిస్తే ఈ గ్రామస్తులకి పులులతో పోరాటం ఎట్లాగా నేర్పాడు, గ్రామం చుట్టూ కంచెలు తవ్వించాడు, గుంతలు తవ్వించాడు. దట్ ఈజ్ రియల్ సక్సెస్. కాబట్టి మన సమస్య ఏమిటి, మన సమస్య ఎక్కడుంది, దానికి గద వాడాలా, బాణం వాడాలా, ఎలా ఎదుర్కోవాలి అని తెలుసుకోవటమే థర్డ్ పాయింట్. పాజిటివ్ థింకింగ్, మై స్టోరీ అండ్ చార్లెస్ డికెన్స్. చిన్నప్పుడు మీ వయసులో ఉండగా చాలామంది అమ్మాయిలకు సంబంధించిన విషయం ఇది. మీ వయసులో ఉండగా నేను చచ్చిపోదాం అనుకున్నాను. ఒక భయంకరమైన వ్యాధి, తెలిసి నా ఉపన్యాసం ఎన్నోళ్ళు తెలిసే ఉంటుంది. నేను నిద్రపోతూ ఉంటే ఆ వ్యాధి, దానికి మందు లేదమ్మా, ఇప్పుడు లేదు, అప్పుడు లేదు, ఎప్పుడు ఎయిడ్సా? ఎయిడ్స్ కాదు. నేను ఇంక పొడుగు ఎదగనని తెలిసిపోయింది, ఇంతే ఉంటానని తెలిసిపోయింది. ఈ గంపా నాగేశ్వరరావు మా మేనేజింగ్ పార్ట్నర్ వీళ్ళలాగా అందంగా లేకపోవడం, డబ్బు లేదు ఆ రోజుల్లో, అసలు డబ్బు లేదు. వీటన్నిటితో సింకింగ్ ఫీలింగ్ వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఆడపిల్లల్లో మగపిల్లల్లో నల్లగా ఉన్నాను, చిన్నప్పుడే కళ్ళజోడు వచ్చేసింది, పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, బొగ్గలు లోపలికి ఉన్నాయి, లావుగా ఉన్నాను, ఇన్ని ఫీలింగ్స్ వస్తాయి. దిస్ ఈజ్ కాల్డ్ ఐ ఆమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే స్టేజ్. నేను తప్ప జీవితంలో అందరూ బాగున్నారన్న స్టేజ్. అది ప్రతి మనిషికి ఒక స్టేజ్లో వస్తుంది. నాకు ఆ ఫీలింగ్, పొట్టిగా ఉన్నాను. నిద్రపోతుంటే చెవిలో ఒక వాయిస్ వినబడేది, పొట్టి 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 పొట్టి, ఆపండి అని లేవటం. మా అమ్మ ఎప్పుడైనా కొత్త బట్టలు కుట్టిస్తానంటే, ఎందుకమ్మా పొట్టివాడికి కొత్త బట్టలు ఎందుకమ్మా, ఈ టైప్లో జీవితం అంతా పొట్టి పొడుగు మధ్య ఆగిపోయింది. ఎవరన్నా అందంగా ఉన్న వాళ్ళు చూస్తే జీవితంలో వీళ్ళే ఏదైనా సాధించగలరు, ఎందుకు ఇది వేస్ట్ లైఫ్ అనిపించేది. సమ్ పీపుల్ ఆఫ్ యువర్ జనరేషన్ ఎట్ దిస్ ఏజ్ విల్ హ్యావ్ దిస్ ఫీలింగ్. డబ్బు లేకపోవటం, నల్లగా ఉండటం, మొటిమలు, ముఖ్యంగా అమ్మాయిలకు మొటిమలు. ఈ ఒక్క మొటిమ లేకపోతే నేను అనుష్కలా ఉండేదాన్ని కదా, అంతే తప్ప నేను ఇంకొంచెం కృషి చేస్తే మదర్ తెరీసాలా అయ్యేదాన్ని కదా అనుకోరు. ఈ టైంలో మా ఫాదరు ఈ విషయం గ్రహించాడు. నాకు మంచి పాయింట్ చెప్పాడు. అవేకెన్ ది జైంట్ విత్ ఇన్ యూ, అవేకెన్ ది జైంట్ విత్ ఇన్ యూ. నీలో ఉన్న ఒక గొప్ప వ్యక్తిని నిద్రలేపు అన్నాడు. ప్రతి వ్యక్తిలోనూ ఒక గొప్ప వ్యక్తి ఉంటాడండి. అన్ఫార్చునేట్లీ వాడిని సగం మన పేరెంట్స్ చంపేస్తారు. ఒక పాప అద్భుతంగా బొమ్మలు వేస్తూ ఉంటుంది, వద్దమ్మా చదువుకో అంటారు. మంచి డ్యాన్స్ చేసే అమ్మాయిని వద్దమ్మా చదువుకో అంటారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్, దే కిల్ ది సెకండ్ పర్సన్ ఇన్ అస్. మనలో ఉండే రెండో వ్యక్తిని చంపేస్తారు. ఎప్పుడైతే మనలో ఒక వ్యక్తి ఉన్నాడో, మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఈ వ్యక్తితో మాట్లాడతాం. అప్పుడు ఫ్రెండ్స్ తుప్పు రాలినట్టు రాలిపోతారు. మనకి ఫేస్బుక్ అక్కర్లా, ఈ వ్యక్తిని ఎట్లా పైకి తీసుకురావాలని ఆలోచిస్తాం. సచిన్ తెండూల్కర్ తన 8వ ఏట క్రికెట్ బ్యాట్తో మాట్లాడాడు. విశ్వనాథన్ ఆనంద్ తన 9వ ఏట చెస్ బోర్డ్తో మాట్లాడాడు. ఎప్పుడైతే మీరు వీడితో మాట్లాడటం మొదలుపెట్టారో
అప్పుడు ప్రపంచం అద్భుతంగా ఉంటుంది. అది మా ఫాదర్ చెప్పింది నాకు. చాలా అద్భుతమైన పాయింట్. మీ ఇంట్లో 10 మంది ఉన్నారు, 9 మంది టీవీ చూస్తున్నారు. ఒక చిన్న పాప టీవీ చూడటంలా మోకాళ్ళ మీద కూర్చొని నేల మీద కాగితం పెట్టుకొని బొమ్మ వేసుకుంటుంది. మిగతా 9 మంది ఇంకోళ్ళు తయారు చేసిన క్రియేటివిటీ చూస్తున్నారు. ఈ పాప సొంతంగా క్రియేట్ చేసుకుంటుంది. ఆ పాప అంటే ఆ ఇంట్లో ఉన్న 9 మందికి ప్రేమతో పాటు చిన్న రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ మీకు మీ ఇంట్లో ఉందా? మీరు 1 గంట సేపు ఎక్కువ పడుకుంటే మీ అమ్మ ఏమండి పడుకుంది అంటే, పడుకొని పాపం రాత్రి అలసిపోయి పని చేసుకుంది కదా అంటాడా మీ నాన్న? లేవు అంటాడా? దాన్ని రెస్పెక్ట్ అంటారు. ఆ రెస్పెక్ట్ డబ్బు వల్ల రాదండి, తనలో ఉన్న మనిషిని లేపితే వస్తుంది. అవేకిన్ ది జైంట్. ఆ మనిషి పేరే సక్సెస్, గెలుపు. ఆ గెలుపుతో మాట్లాడటం నేర్చుకోవాలి. మేము అభిలాషను తీస్తున్న రోజుల్లో చిరంజీవి ఫాదర్ అయ్యాడు, రామ్ చరణ్ తేజ పుట్టాడు. వాడిని గొప్ప క్రికెటర్ చేయాలని, గొప్ప సినిమా యాక్టర్ చేయాలని చెప్పి లండన్ పంపించి యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్సులు అన్నీ నేర్పాడు. మగధీర అనే సినిమా రిలీజ్ అయింది. హీ బికెమ్ ఎ సూపర్ స్టార్. అదే టైంకి నా రైటర్ కూడా కొడుకు పుట్టాడు. ఇద్దరు డేస్ డిఫరెన్స్. నా రైటర్ని నేను సరస్వతి అని పిలిచేవాడిని. వాడి కొడుకు కాబట్టి సరస్వతి ప్రసాద్ అని పిలిచేవాడిని. ఈ సరస్వతి ప్రసాద్ 8వ ఏట నుంచి లోపల మనిషితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ లోపల మనిషికి కీబోర్డ్ ఇంట్రెస్ట్, ఎప్పుడు కీబోర్డు వాయిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత మేము జగదేక వీరుడు అతిలోక సుందరేనో సినిమా తీసాం. ఇళయరాజా హార్మోనియం పెట్టి మీద వాయిస్తున్నాడు, పక్కన వేటూరు సుందరరామూర్తి గారు, రాఘవేంద్రరావు గారు, నేను, డైరెక్టరు, ఇంకో అసిస్టెంట్ డైరెక్టరు, ఈ కుర్రోడు, వాడు తండ్రి, అందరూ కూర్చుని. అందులో పాట ఉంది, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరా అబ్బా అని. అది వాయిస్తుంటే ఈ కుర్రోడు లేచి నిలబడి, ఇది శివరంజని రాగం కదా సార్ అన్నాడు. ఆ రాగం పట్టుకోవడం చాలా కష్టం. ఇళయరాజా వాడిని ఇట్లా కొట్టి, జీవితంలో ఎప్పటికైనా పైకి వస్తారా, నీ పేరు ఏమిటి అన్నాడు. వాడు తన పేరు చెప్పబోయే లోపల నేను పక్క నుంచి సరస్వతి ప్రసాద్ అన్నా. ఒరే సరస్వతి ప్రసాద్, బాగా కృషి చేయరా, పైకి వస్తావు అన్నాడు. ఆ సరస్వతి ప్రసాదే తర్వాత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. వాడి పేరు దేవిశ్రీ ప్రసాద్. అర్థమైంది కదా? సో టాక్ టు దిస్ పర్సన్ ఇమ్మీడియట్లీ ఫ్రమ్ టుడే. వాట్ ఈజ్ హీ రిక్వైర్, వాట్ డస్ హీ రిక్వైర్? వాడికి ఏం కావాలో కలుసుకోండి. వాడు పెయింటరా, మ్యూజిషియనా, అకాడమిషియనా, ఎకనమిస్టా, ఫిలాసఫరా, పొలిటీషియనా, ఏమవుతాడు వాడు? అది 3rd పాయింట్. 4th పాయింట్, నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ టార్గెట్ అండ్ డిజైర్. మీలో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు అంటే కనీసం 20 మంది ఎత్తుతారు చేతులు. నేను ప్రెసిడెంట్. మీలో ఎంతమంది గొప్ప ఇంజనీర్లు అవుతారంటే 40 మంది ఎత్తుతారు. డాక్టర్లు 10 మంది ఎత్తుతారు. కానీ అందరూ ఎందుకు అవటం లేదు? ఏ విద్యార్థినైనా తీసుకోండి, ఏదో ఒకటి అవుతానంటాడు, అందరూ ఎందుకు అవటం లేదు? అదే టార్గెట్ అండ్ డిజైర్. టార్గెట్ అంటే గమ్యం, డిజైర్ అంటే కోరిక. ఐఏఎస్ అవ్వాలనేది మీ గమ్యమా, కోరిక? మీకే తెలియదు. గమ్యానికి కోరిక తేడా ఏంటంటే, యునో పివి సింధు, పివి సింధు గమ్యం ఒలింపిక్స్లో ప్రైజ్ రావడం. అందుకని 4 o'clock లేచి బ్యాడ్మింటన్ ఆడి 7 o'clock ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ బ్యాడ్మింటన్ ఆడటానికి వెళ్ళేది. మీరు ఐఏఎస్ అవ్వాలంటే లైబ్రరీలో ఎంతసేపు గడుపుతారు రోజుకి? ఎన్ని న్యూస్ పేపర్లు చదువుతారు? ఇది తూర్పు అయితే చైనా ఎటుంది, న్యూజిలాండ్ ఎటుంది? ఇది తూర్పు అయితే చైనా ఇటు ఉంటుంది, న్యూజిలాండ్ ఇటు ఉంటుంది, సౌత్ ఆఫ్రికా ఇటు ఉంటుంది, ఇదేంటి స్విట్జర్లాండ్ ఇటు ఉంటుంది. ఇది బేసిక్ జాగ్రఫీ తెలుసా? తెలియకపోతే నేర్చుకుంటున్నారా? నేర్చుకోకపోతే అది కోరిక, నేర్చుకుంటే అది గమ్యం. నౌ యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ గమ్యం అండ్ కోరిక.
గమ్యానికి ఒక కృషి యాడ్ అయితే, కోరికకి ఒక కృషి యాడ్ అయితే అది గమ్యం అవుతుంది. ఉట్టి కోరుకుంటే ఏం లాభం? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టార్గెట్ అండ్ డిజైర్. దాంట్లోనే వాచర్ అండ్ పెర్ఫార్మర్ అని ఉంది చూడండి. విరాట్ కోహ్లీ గురించి చెప్తాను కొంచెం. విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టగానే ఏం చేస్తాడు? గిఫ్ట్ ఇస్తా. సారీ, ఎవడు నిలబడలేదు, ఇవ్వను. నిలబడి చెప్పని చెప్పాను ఆన్సర్స్. ఇప్పుడు చెప్పిన తర్వాత కూర్చో, తర్వాత నిలబడి, తర్వాత ప్రశ్నకి. సరే చెప్పు, రెడీగా ఉండు. ఆ బ్యాట్ మీద ఏం రాసి ఉంటుంది కదా? ఎంఆర్ఎఫ్. పరిగెత్తరా, హుషారుగా రావాలి. ఎంఆర్ఎఫ్. ఇతని కాంట్రాక్ట్ ఎంఆర్ఎఫ్తో 3 crores అనుకుందాం, నాకు తెలియదు 3 crores అనుకుందాం. బట్ వన్ థింగ్ ఐ నో, సెంచరీ కొట్టడానికి 99లో ఉన్నప్పుడు అందరూ వచ్చి టీవీ దగ్గర కూర్చుంటారా లేదా? చచ్చిపోతున్నాను, దాంపత్యానికి పనికి రాకుండా పోతారు, శాపం ఇచ్చానండి. సరస్వతీదేవి గుడి కట్టాను నేను కాకినాడలో. ఆ గుడి మీద ఒట్టేసి చెప్తున్నా, ఎవడైతే గట్టిగా మాట్లాడలేదో, ఎందుకంటే మీలో ఉన్న అంతర్గత నిద్రపోతున్న వ్యక్తిని లేపాలని నా ఉద్దేశం. చాలా హుషారుగా ఉంటుంది, బాగుంటుంది లేస్తే వీడు. విరాట్ కోహ్లీ బ్యాట్ ఎత్తగానే 99లో ఉన్న వాళ్ళందరూ టీవీ దగ్గర చూసినప్పుడు ఎంఆర్ఎఫ్ చూపిస్తున్నాడు కెమెరాకి. అలా చూపించినందుకు హీ మే గెట్ మోర్ దాన్ 25 lakhs యాజ్ ఎ బోనస్ టు హిస్ కాంట్రాక్ట్. డు యు అండర్స్టాండ్? ఏమీ లేనట్టు అమాయకంగా ఇట్లా బ్యాట్ ఎత్తి చూపిస్తున్నాడు. ఎందుకు బ్యాట్ ఇట్లానే చూపించచ్చుగా? ఇట్లా ఎందుకు ఎత్తుతున్నాడు? ఎంఆర్ఎఫ్ ఇట్లా చూపించచ్చుగా? ఎంఆర్ఎఫ్ ఎందుకు చూపిస్తున్నాడు? 10 seconds పాటు బ్యాట్ చూపించినందుకు హీ విల్ గెట్ 25 lakhs. ఈ 10 seconds పాటు చప్పట్లు కొట్టినందుకు మనం కేబుల్ ఆపరేటర్కి 250 రూపాయలు ఇస్తాం. మనం డబ్బులు ఇచ్చి చప్పట్లు కొడతాం, అతను డబ్బులు తీసుకుని చప్పట్లు కొట్టించుకుంటాడు. ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది డబ్బులు తీసుకుని చప్పట్లు కొట్టించుకుంటారు. 100కి 90 మంది ఇంకొకళ్ళ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఒక అమ్మాయి రాగానే మిగతా వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. ఇంకొక అమ్మాయి రండి ఎవరన్నా స్టేజ్ మీదకి. ఒకటే ఎందుకు వచ్చింది, లేచింది, మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఎందుకే నన్ను స్పీచ్ ఇచ్చి చంపుతావు? ఎవడు లేవట్లేదు. 2 రోజుల నుంచి ఇంపాక్ట్ చేశాను, ఒక్కళ్ళు లేవలేదు చూడు. చెప్పించనా? ఏ అమ్మాయి అయితే లేవలేదో ఆ అమ్మాయికి సెకండ్ సెటప్ ఉన్న మామగారు వస్తారు. 2 అత్తలు ఉంటారు, చచ్చిపోతారు జీవితంలో, చెప్తున్నాను. రామా, ఎవరున్నారు? వచ్చారా? ఏది రాలేదా? రా, గిఫ్ట్ ఇస్తా. రామ్మా, నువ్వు కూడా రా, పర్లేదు, దా. ఏం చదువుతున్నావు? బీటెక్. నా స్పీచ్ విన్నావు ఇంతకుముందు? అడిగి చాలా సింపుల్ ఫ్యాక్ట్. ఎవరు హెల్ప్ చేయకండి అమ్మా, కరెక్ట్గా చేసి బుక్ ఇస్తాను. టేబుల్స్ వచ్చా? 9th టేబుల్ చెప్పమ్మా. 9 1s are 9 కదా, కింద నుంచి చెప్పు. 9 10s are 19 నుంచి చెప్పు. 9 10s are 19, 9 9s are 70, 81. 9 9s are 81, 9 8s are 72, 9 7s are 60, 56. 9 7s are 56, 63 చెప్పు, పర్లేదు, నేను హెల్ప్ చేస్తాను. 9 7s are 63, 9 6s are 54, 9 5s are 45, 9 4s are 36, 9 5s, 9 3s are 27, 9 2s are 18, 9 1s are 9. థ్యాంక్ యూ. ఓకే, వద్దమ్మా, వద్దాం. ఏం చదువుతున్నావు? 8th class. నేను వరుసగా 2-3 ప్రశ్నలు అడుగుతాను, చెప్పు, మైక్ దగ్గర పెట్టుకో. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ స్టేట్? Prakasham. మళ్ళీ చెప్పు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ స్టేట్?
కరెక్టే. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? నారా చంద్ర. మైక్లో చెప్పు. నువ్వే వచ్చావు కదా, నేను పిలవలేదు కదా, చెప్పు. నౌ యు నో ది కార్టిజాల్ ఎఫెక్ట్ ఇన్ దిస్ గర్ల్. షీ నోస్ ది ఆన్సర్, ఇట్స్ నాట్ కమింగ్ అవుట్. ఈ అమ్మాయిని తక్కువ చేయడం కాదు, కానీ ఇంటర్వ్యూస్లో ఇలాంటిదే మేము ఫేస్ చేస్తామండి. చెప్పరా, వచ్చు కదరా, వచ్చు సార్, రా రా, రెండో అక్షరం చెప్పరా, రా 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 సార్, రా సార్, రా సార్, చెప్పమ్మా. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? నారా చంద్ర. నారా చంద్ర. కరెక్ట్. వాట్ ఆర్ ది రివర్స్ నదులు ఫ్లోయింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? గోదావరి, కృష్ణ. ఒక్కడి చెప్పు చాలు, ఎవరు హెల్ప్ చేయొద్దండి, ఎవరు హెల్ప్ చేయొద్దు, ఒక్కడి చెప్పు చాలు. తుంగభద్ర. కరెక్ట్ కరెక్ట్. తుంగభద్ర. ఇంకొక్కటి చెప్పగలవా? ఒక్కటి ఒక్కటి. థ్యాంక్ యూ. వద్దు వద్దు. మీకు ఇచ్చిన దాంట్లో పాయింట్ నెంబర్ 5లో జిమ్, డెమోనిక్, ది డైవింగ్ బెల్ అండ్ ది బటర్ఫ్లై అని ఉంది చూడండి. మీరు వెళ్ళిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే ట్యూబ్లో కొడితే వస్తుందండి. ఆ కన్నుగుడ్డు గురించి చెప్పిన స్టోరీ అతనిది. నౌ ఐఎమ్ ఎంటరింగ్ ఇంటు ది another 15 minutes. Okay, 15 minutes. I am entering into the most important thing. What we look into you before giving a job. How to sell yourself for a better price low. What we look into you is 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 points. ఈ 10 points develop చేసుకుంటే you will be getting minimum 1 lakh salary at the age of 21. I proved this with my son. Now his present salary, ప్రతి మీటింగ్లో నేను చెప్తాను, 3 crores per annum, 3 కోట్ల రూపాయలు. ఈ 10 పాయింట్లు చూస్తే ఇంత సింపులా అనిపిస్తుంది, కానీ పప్పులో కాలేస్తాం. ఫస్ట్ పాయింట్ చూడండి, ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అండర్లైన్ చేసి తెలుగులో రాసుకోండి, తెలివి. తెలివి అంటే ఏమిటి? తెలివి అంటే ఏమిటి? నా స్పీచ్ ఇంతకుముందు విన్నావా? అదా హుషారుగా రావాలి. అవసరమైన సమయంలో మనకు తెలిసిన నాలెడ్జ్ని ఉపయోగించుకోవటాన్ని తెలివి అంటారు. నాలెడ్జ్ అంటే ఏమిటి? ముందు నేను చెప్పడం మర్చిపోయా, విజ్డమ్ అండర్లైన్ చేసి రాసుకోండి. విజ్డమ్ అంటే జ్ఞానం. కరెక్ట్గా 15 నిమిషాలు క్లోజ్ చేస్తాను. విజ్డమ్ అంటే జ్ఞానము. జ్ఞానం అంటే 10 పాయింట్లు కలిస్తే జ్ఞానం. ఇంటెలిజెన్స్ అంటే తెలివి. నాలెడ్జ్ అంటే పాండిత్యం. నాలెడ్జ్ అంటే ఏమిటి? మనకి ఈరోజు ఏది గుర్తుంటే అదే నాలెడ్జ్. నేను ప్రశ్న కరెక్ట్గా, నా ప్రశ్న కంప్లీట్ అయ్యే లోపల ఆన్సర్ చెప్తే మీకు 10 లక్షల జీతం వస్తుందండి. గట్టిగా చెప్పాలి, తొందరగా చెప్పాలి. అమితాబ్ బచ్చన్ కోడల పేరేంటి? ఇదే నాలెడ్జ్. ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఏంటి? When a body is totally or partially immersed in a liquid, it loses some weight which is equal to the weight of the liquid displaced. ఇదే కదా ఆర్కిమిడీస్. ఇంకో ప్రశ్న అడుగుతా, చెప్పండి. సైజ్ 0లో హీరోయిన్ పేరేంటి? వాట్ ఈజ్ న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్? F is equal to ma. What is first law? Law of inertia. మనకి ఏది గుర్తుంటే అది నాలెడ్జ్ అండి. అమితాబ్ బచ్చన్ గుర్తుంటే అది నాలెడ్జ్, ఆర్కిమిడీస్ గుర్తుంటే అది నాలెడ్జ్. దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తామనేది ఇంటెలిజెన్స్. వాట్ ఈజ్ సైన్ థీటా బై కాస్ థీటా?
వాట్ ఈజ్ sin θ బై cos θ ఇంటూ tan θ బై tan స్క్వేర్ θ? వాట్ ఈజ్ sin θ బై cos θ? tan θ ఇంటూ tan θ, tan స్క్వేర్ θ బై tan స్క్వేర్ θ. మరి అదే కానీ అడిగింది. కన్వర్షన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ కాల్డ్ ఇంటెలిజెన్స్. మెనీ పీపుల్ హ్యావ్ నాలెడ్జ్ బట్ దే కెనాట్ కన్వర్ట్ ఇట్. If this is east, which side is Arabian Sea? Back side of me. That is conversion of knowledge. Second is called reflex actions. ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న అడిగితే నువ్వు ఎంత తొందరగా సమాధానం చెప్తావు అనే దాన్ని రిఫ్లెక్స్ యాక్షన్ అంటారు. కరెక్ట్గా చెప్పాలి, తొందరగా చెప్పాలి. ఆ రెండో ప్రశ్నకి టిక్ పెట్టండి, ఆన్సర్ చెప్పద్దు, టిక్ పెట్టండి. ఒక డాక్టర్ 3 మాత్రలు ఇచ్చి అరగంట కూడా వేసుకోమంటే 3 మాత్రలు వేసుకోవడానికి ఎంతసేపు పడుతుంది? చెప్పద్దు, టిక్ పెట్టండి. ఎంతసేపు పడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1.5 hours. సింపుల్ ఆన్సర్. ఎంతమంది రాశారు 1.5 hours? తప్పు కదా, 1 hour. 2 గంటలకు మాత్ర వేసుకుంటే సెకండ్ మాత్ర 2:30కి, మూడో మాత్ర 3ంటికి వేసుకోవాలి కదా, 1 hour కదా పట్టింది. అది రిఫ్లెక్స్ యాక్షన్స్ కరెక్ట్గా చేయటం అంటే. ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్ డెవలప్ చేయాలంటే మైండ్తో చర్న్ చేసుకోవాలి మీరు. నేను ఒక నెంబర్ చెప్తాను, దానికి సంబంధించిన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ చెప్పండి. 3. ఎవడైతే మాట్లాడలేదు చెప్పించినా, ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ రిఫ్లెక్స్ యాక్షన్. సెకండ్ లెవెల్ చెప్తా, నేను నెంబర్ చెప్తాను, ఇంగ్లీష్ అక్షరం మనసులో అనుకొని దాంతో స్టార్ట్ అయ్యే ఒక దేశం పేరు చెప్పండి. 1. ఇంకోటి చెప్పండి, ఇంకోటి చెప్పండి, ఇంకోటి చెప్పండి. సో నాలెడ్జ్ తగ్గిపోయే కొద్దీ రిఫ్లెక్స్ యాక్షన్స్ తగ్గిపోతాయి. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అల్బేనియా, అర్జెంటీనా, ఇన్ని దేశాలు రిఫ్లెక్స్ యాక్షన్. ఇప్పుడు నేను నెంబర్ చెప్తాను, దాంతో దేశం అనుకొని దేశం తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక జంతువు పేరు చెప్పండి. 2. హార్స్. ఎవడో చెప్పాడు హార్స్? బీతో దేశం ఏంటి? ఎనీథింగ్. బంగ్లాదేశ్. హార్స్. దీస్ ఆర్ కాల్డ్ రిఫ్లెక్స్ యాక్షన్స్. నెక్స్ట్, లీవింగ్ నో ఆప్షన్స్. ఇంటర్వ్యూలో ఎప్పుడైనా సరే మీకు అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయనే విషయాన్ని ప్రశ్నలు అడిగేవాడికి చెప్పండి. అబ్బా ఇంత నాలెడ్జ్ పరుడా అనే విషయం చెప్పాలి. ఏం చెప్పినా సరే దానికి 3వ ప్రశ్న సి, అది కరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఇది కరెక్ట్గా ఆన్సర్ చేస్తే దీన్ని లాటరల్ థింకింగ్ అంటారు. ఒక చోట 10 కాకులు ఉన్నాయి, ఢామ్ అని పేల్చావు, ఒక కాకి చచ్చింది, అక్కడ ఎన్ని కాకులు ఉంటాయని అడుగుతున్నాడు. టిక్ పెట్టండి, టిక్ పెట్టండి. వాట్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్? ఎవడైతే మాట్లాడతాడో గట్టిగా వాడికి ₹1,00,000 జీతం వస్తుంది. గట్టిగా మాట్లాడిన వాడికి ₹1,00,000 జీతం. వాట్ ఈజ్ ది ఆన్సర్? 0 కదా? 0 ఎందుకు కాదు? చచ్చిపోయిన కాకి అక్కడ ఉంటుంది కాబట్టి. దీన్ని తెలివి అంటారు, ఇంటెలిజెన్స్ అంటారు. చచ్చిపోయిన కాకులు ఎక్కడున్నాయి? నేల మీద ఉన్నాయి. చచ్చిపోయిన కాకి కూడా నేల మీదే ఉంటుంది కాబట్టి 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటారు, కాదు. మిగతా కాకులు ఏమవుతాయి? ఎందుకు ఎగిరిపోతాయి? సౌండ్కి ఎగిరిపోతాయి. అవి చెవిటివైతే? కొత్తగా పెళ్ళైన కాకుండి మొగుడు చేస్తే ఢామ్ అని పేలినప్పుడు హార్ట్ అటాక్ వచ్చి ఇంకో 2 కాకులు చేస్తే? దట్ ఈజ్ కాల్డ్ లాటరల్ థింకింగ్, లీవింగ్ నో ఆప్షన్స్. ఒక ప్రాజెక్ట్ వర్క్ ఒక ఇంజనీరు 4 రోజుల్లో చేస్తే మీరు 15 రోజుల్లో చేస్తే యువర్ శాలరీ విల్ బి డబుల్డ్. అందుకే చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో కొంతమందికి 10,000 వస్తుంది, కొంతమందికి 5 లక్షలు వస్తుంది. డెవలప్ లాటరల్ థింకింగ్. నెక్స్ట్,
పైకి ఆన్సర్ చెప్పకుండా టిక్ పెట్టండి. డి, అండర్స్టాండింగ్ ది క్వశ్చన్. తొందరగా పెట్టండి. 5, 4, 3, 2, 1 ఓవర్. వాట్ ఈస్ ద ఆన్సర్? గట్టిగా ఎవడు? ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మోడీ. మనకి ఇప్పుడున్న ప్రధానమంత్రి పేరు 1984లో ఏమిటి? అదే ఆన్సర్. అండర్స్టాండింగ్ ది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ దశరథ ఇస్ ది ఫాదర్ ఆఫ్ రామ. టిక్ పెట్టారా? వాట్ ఈస్ ది ఆన్సర్? కాంట్ సే. ఎందుకంటే ఫస్ట్ ఇది రామ, రెండోది రమ. చూసుకోండి కరెక్ట్గా. రామ వేరు, రమ వేరు. నెక్స్ట్ క్వశ్చను, మీరు ఎంతమంది బ్యాంక్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో రీజనింగ్ బ్యాంక్ ఉద్యోగంలో ఐ వాజ్ ఏ బ్యాంక్ ఎంప్లాయీ. మేము ఇంటర్వ్యూస్లో చూసేది రీజనింగ్ కెపాసిటీ ఎంత ఉంది అని. ఒక బ్యాంకు దొంగతనం జరిగింది. ఏ అన్నాడు బి దొంగ అని, బి అన్నాడు ఏ దొంగ అని. ఇద్దరు అబద్ధం చెప్తున్నారు. ఎవరు దొంగ? బోత్. నిలబడమ్మా, తెల్ల చున్నీ అమ్మాయి. నీ పేరు? అనురాధ. మీ ఇద్దరం దొంగతనం చేశామని పోలీసులు పట్టుకున్నారు. అనురాధ అంది ఎండమూరి దొంగ అంది. అనురాధ అబద్ధం చెప్తోంది. నేను దొంగనా? ఎస్ ఆర్ నో? నేనన్నాను అనురాధే దొంగ అని. నేను అబద్ధం చెప్తున్నాను. అనురాధ దొంగ. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? నోబడీ. ఎవరూ కాదు. దట్ ఈస్ కాల్డ్ రీజనింగ్. నెక్స్ట్, డివైడ్ 20 by half and add 5. వాట్ ఈస్ ద టోటల్? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 45. విచ్ ఆఫ్ దీస్ నెంబర్స్ కెన్ బి డివైడెడ్ బై 2 ఈక్వల్లీ? 4, 5, 7. 2 can divide any number equally. 5 can be divided by 2, 2 and half, 2 and half. 7 can be divided by 2, 3 and half, 3 and half. That is called rational thinking. Knowledge about commerce వదిలేసేయండి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. కెన్ యూ లై ఇమ్మీడియట్లీ? ఇంటర్వ్యూలో కావాల్సింది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. నేను ఒక ప్రశ్న అడుగుతాను, గబుక్కున అబద్ధం చెప్పాలి. మీరు చెప్తారా? చెప్తానంటే అడుగుతా. మీరు అబ్బాయిలా అమ్మాయిలా? వాడు ఏమన్నాడు చూడండి, అబ్బాయిని అన్నాడు. దీన్ని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను 5 ప్రశ్నలు అడుగుతాను. మొదటి ప్రశ్నకి అబద్ధం చెప్పండి, రెండో ప్రశ్నకి నిజం చెప్పండి జాగ్రత్తగా ప్రెజెన్స్ ఆఫ్. మూడో ప్రశ్నకి అబద్ధం చెప్పండి, 4కి నిజం చెప్పండి, 5కి అబద్ధం చెప్పండి. రెడీయా? ఓకే. ఫస్ట్ ప్రశ్న అడుగుతున్నా, రెడీగా ఉండండి. మీరందరూ 0.5 అవునా కాదా? ఎస్ నో? అదిగో నో అన్న అమ్మాయి. ఎస్ అనాలా నో అనాలా? మొదటి ప్రశ్నకి అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా? రెండో ప్రశ్నకి, మూడో ప్రశ్నకి? నా 5 ప్రశ్నలు అయిపోయినాయి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఏ పని చేస్తే దాని మీదే దృష్టి పెట్టడం. అది మర్చిపోయారు. నెక్స్ట్, క్వాలిటీస్ ఆఫ్ ఎ లీడర్. దాంట్లో సి చూడండి, 7లో సి, స్పాంటేనిటీ, జెండర్ చేంజ్. ఒక ఇంటర్వ్యూలో మా ముగ్గురులో ఒక వ్యక్తి వచ్చిన ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ని ఒక ప్రశ్న అడిగాడు. అర్ధరాత్రి లేచి నువ్వు తెల్లవారుజామున లేచి చూసుకునేసరికి నీ జెండర్ పూర్తిగా మారిపోతే నువ్వేం చేస్తావు? పెర్మనెంట్గా మారిపోతే నువ్వేం చేస్తావు? ఏమన్నా ఆన్సర్ చెప్పండి, పర్లేదు. కల కాదు, మారిపోయింది, లేచి చూసుకున్నావు, లేచావు, సంథింగ్ హ్యాపెండ్. ఏమన్నా ఆన్సర్ చెప్పండి, చెప్పరా? స్పాంటేనిటీ ఏంటి? ఏది? ఎవరు రాలా? ఏం చేస్తావని అడిగాడు, నువ్వు ఎలా ఫీల్ అవుతావని కాదు. కొంతమంది అంటారు, ఏమంటారు మీరు?
గర్ల్ ఫ్రెండ్ని మార్చేస్తాను, బాయ్ ఫ్రెండ్ని చేసుకుంటాను, కాస్ట్యూమ్స్ మారుస్తాను, ఓణి పరికిణి వేసుకుంటాను, చెప్పరా, షూస్ మార్చుకుంటాను, హై హీల్స్ వేసుకుంటాను, ఐబ్రోస్ చేయించుకుంటాను, ఎన్నైనా చెప్పచ్చు కదా ఆన్సర్స్. మీరమ్మా మీరేం చేస్తారు? వాళ్ళకి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తే బాగోదు. నారాయణమ్మ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి వచ్చిన అమ్మాయి ఏం చెప్పిందంటే, నా తల్లిదండ్రులకు నేను ఒక్కతే కూతుర్ని, నా తండ్రి చాలా ఓల్డ్ ఏజ్, రొమాటిక్ పెయిన్స్, నేను లేచి పొద్దున్నే కొబ్బరి నూనె వేడి చేసి మోకాళ్ళకి రాస్తే తప్ప ఆయన నిద్ర లేవడు, నేను సడన్గా అబ్బాయిగా మారిపోతే భగవంతుడా అని ప్రార్థించుంటాను రాత్రి. నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఇంకో 2 సంవత్సరాలు నా పెళ్ళే వెళ్ళిపోతే నీ కాళ్ళకింత ప్రేమతో భక్తితో శ్రద్ధతో ఎవరు కొబ్బరి నూనె రాస్తారు అని రాత్రి నిద్రపోయానేమో. నా ప్రార్థన విని భగవంతుడు అత్తారింటికి వెళ్ళే అవసరం లేకుండా శాశ్వతంగా సేవ చేసుకోవడానికి నన్ను మగోడుగా మార్చేశాను అని చెప్తాను అని చెప్పింది. కొంచెం డ్రమటైజ్ చేసి చెప్పాను ఆన్సరు, బట్ దిస్ ఈజ్ ది క్రక్స్ ఆఫ్ దట్ ఆన్సర్. లాస్ట్ పాయింట్ చూడండి అమ్మా, పేషెన్స్ అని ఉంటుంది. షుడ్ నాట్ బి ఓవర్ కాన్ఫిడెంట్. ఈ కింద ప్రశ్న FEE కొత్తగా వచ్చిన ఇంజనీర్లకి 35,000 రూపాయల జీతానికి ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న అండి ఇది. దయచేసి ఎవరు పైకి చెప్పకుండా పెన్తో కరెక్ట్ ఆన్సర్ టిక్ పెట్టండి. క్వశ్చన్ చదువుతా వినండి. హౌ మెనీ ఎఫ్స్ ఆర్ దేర్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్స్? ఫినిష్డ్ ఫైల్స్ అని ఒక వాక్యం ఉంది. 35,000 రూపాయల జీతానికి అడిగిన ప్రశ్నలో 100కి 90 మంది ఇంజనీర్లు ఫెయిల్ అయ్యారండి. ఎంత చిన్న ప్రశ్న చూడండి. హౌ మెనీ ఎఫ్స్ ఆర్ దేర్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్స్? పైకి చెప్పొద్దు, టిక్ పెట్టండి. ఓకేనా? పెట్టారా? దాంట్లో 6 ఎఫ్లు ఉన్నాయండి. ఎంతమంది రాశారు? 6. గుడ్. 7, 8 ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. నేను చదువుతా చూసుకోండి. ఫినిష్డ్, ఫైల్స్, ఫైన్, ఫ్రూట్, ఆఫ్, ఇంకో ఆఫ్, సైంటిఫిక్, ఇంకో ఆఫ్. 8 ఉన్నాయండి. 9 8 8. దిస్ ఈజ్ కాల్డ్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఏదో రాసి వాడు మొహాన కొడితే వాడు చూసుకుంటాడు కదా అనుకునేవాడిని నమ్మి 1,00,000 రూపాయల ఉద్యోగం ఎట్లా ఇస్తాను చెప్పండి. ఇంకొక పాయింట్ చూసేసి ముగిద్దామండి. లాస్ట్ పాయింట్, హైపర్ యాక్టివిటీ టెస్ట్. ఈ టెస్ట్లో కూడా చాలామంది ఫీల్ అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చదువుతా చూడండి. టిక్ ది కరెక్ట్ ఆన్సర్ ఇన్ 10 seconds ఆఫ్టర్ రీడింగ్ ది 2 questions అండ్ ఇన్స్ట్రక్షన్స్ అండర్నీత్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దెర్ ఆర్ 3 questions. రీడ్ దెమ్. Tick the correct answers in 10 seconds. 10, 9, 8, 7, 6. టిక్ చేయాలి తొందరగా. 7, 6. చదవండి ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ రీడ్ ది ఇన్స్ట్రక్షన్స్. 6, 5, 4, 3, 2, 1. ఓవర్. హూ ఈజ్ ది వైఫ్ ఆఫ్ రామ? ఎంతమంది రాశారు? తొందరగా ఎత్తండి చేతులు. గుడ్. 10 మార్కులమ్మా. వాట్ రివర్ ఫ్లోస్ ఇన్ యువర్ స్టేట్? ఇంకో 10 మార్కులు వేసుకొని కింద రాసి చదవండి. నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పానా ఇన్స్ట్రక్షన్స్ చదవండి అని? డోంట్ ఆన్సర్ ది అబౌవ్ క్వశ్చన్స్ అని రాశాడా లేదా? మరి ఎందుకు చదవలేదు? పెళ్ళి కావాల్సిన అబ్బాయిలు పెళ్లిపేటల మీదకి వెళ్ళేటప్పుడు వెనకాల ఎవడి పెళ్ళి ఎవరితో జరుగుతుందో బోర్డు ఉంటుంది. అది చదివి ఎక్కాలి పేటల మీదకి, లేకపోతే కొంప కొల్లేరు అయిపోతుంది. అవునా కదా? సో థ్యాంక్ యూ గంప.